తమిళనాడులో సంచలనం సృష్టించిన మదురై కోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా స్పందన వెల్లువెత్తుతున్నాయి. సాతానుకూలం పోలీస్ స్టేషన్లో జరిగిన అమానుష ఘటనలో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించిన తీర్పును ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ వ్యవస్థలో నిజాయితీకి ప్రతీకగా నిలిచిన హెడ్ కానిస్టేబుల్ రేవతిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు భారతదేశం అంతా కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి చర్చ, న్యాయపరమైనటువంటి చర్చ చాలా స్పీడ్గా వైరల్ అవుతుంది. అదేంటంటే శాంతాకుళం తమిళనాడులో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్లో 9 మంది పోలీసు వారికి మరణశిక్షని ఖరారు చేశారు. ఆ కేసు పూర్వపరాలకు వెళితే యావత్ భారతదేశంలో నిత్యం కూడా పోలీసు వారి విధులన్నీ ఎలా ఉన్నాయంటే చట్టపరమైనటువంటి విధులు నిర్వహించడం ఇప్పుడున్నటువంటి పోలీసు వారికి సాధ్యం కానటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఎందుకంటే వాళ్ళని లాని ఫాలో అవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. దానికి కారణం పొలిటికల్ కరప్షన్, పొలిటికల్ మాఫియా. ఈ రెండు కూడా వాళ్ళని విధులకు సరైనటువంటి సక్రమంగా నిర్వహించలేనటువంటి స్థితిలో వాళ్ళని మానసికంగా కృంగదీస్తున్నారు, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. దీన్ని తట్టుకోలేక వాళ్ళు ఆ పొల్యూషన్లో వాళ్ళు కూడా మింగిలయ్యి వ్యవస్థని పూర్తిగా పొల్యూట్ చేస్తున్నారు. ఈరోజు సామాన్య బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయం అడిగేటటువంటి స్థితిలో లేరు. ఎందుకు లేరంటే అక్కడ పోలీసు వారు ఎవరు కూడా బాధితులను పట్టించుకునేటువంటి సమయం లేదు, పరిస్థితులు లేవు. ఎందుకంటే అమాత్యులకి భయపడుతూ వాళ్ళ యొక్క విధులను కూడా మర్చిపోయి వాళ్ళు డ్యూటీలు నిర్వహిస్తున్నారు. ఈరోజు భారతదేశం అంతా కూడా ఎక్కడ ప్రతి సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే భారతదేశంలో అందరూ కూడా సాల్యూట్ చేస్తున్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి రేవతి అనే హెడ్ కానిస్టేబుల్. ఆ రోజు మొత్తం సాక్ష్యాలన్నీ తుడిచిపెట్టేస్తే ఆమె ఉద్యోగం పోయినా పర్వాలేదు. సహజంగా పోలీసు వారు డ్యూటీస్ అన్నీ ఎలా ఉంటాయంటే పై అధికారి ఎప్పుడు కూడా వారల్ ఇన్స్ట్రక్షన్సే ఉంటాయి, రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఉండవు. ఏదైనా జరిగితే లీగల్గా మీదకు వస్తే కింద స్థాయి అధికారి, కింద స్థాయి ఉద్యోగి బలైపోతారు. పై స్థాయి ఉద్యోగి ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే పై స్థాయి అధికారి వారల్ ఇన్స్ట్రక్షన్స్నే ఎప్పుడు మూవ్ చేస్తాడు, రిటర్న్గా ఏ ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేయడు. ఇది వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు కాస్త ఉంటుంది. చిన్న స్థాయి అధికారి చెప్పలేనటువంటి పరిస్థితి, ఎదురు ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్పినటువంటి ఏ డైరెక్షన్స్ అయినా సరే ఒబే చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగ భయం, ఉద్యోగ భద్రత భయం, పై అధికారి అంటే భయం, ప్రభుత్వాలంటే భయం. ఈరోజు ఆ న్యాయస్థానాల్ని అలాగే చట్టాన్ని సజావుగా అమలు చేసేటటువంటి పరిస్థితులు వీళ్ళకి లేవు. అందుకని ఈరోజు యావత్ భారతదేశం శాంతాకుళం తీర్పుని స్వాగతిస్తుంది. మేము ఒకటి గుర్తు చేస్తున్నాం. ఈరోజు ఏ రాజకీయ నాయకుడు చెప్పలేనటువంటిది. ప్రభుత్వానికి మేము అనేక సందర్భాల్లో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించండి. శాంతాకుళం కన్నా ఒక గొప్ప అద్భుతమైనటువంటి జడ్జిమెంటు ఈ గోదావరి జిల్లాలో వచ్చేటటువంటిది మేము చూపిస్తాం, ఆధారాలతో చూపిస్తాం. ఇక్కడ కూడా పోలీస్ పాత్రే ఉంది. ఒక వ్యక్తిని నిర్దాక్ష్యంగా చంపేశారు. న్యాయస్థానం కళ్ళు కప్పి ఈ రోజుకి కూడా పరారీలో ఉన్నాడని చూపిస్తున్నారు. ఇది ఆధారాలతో చూపించడానికి మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అలాగే ఒక కుటుంబంలో 5గురిని నిర్దాక్ష్యంగా చంపేశారు. ఆ కేసులో పోలీసు వారు తూతుమంత్రంగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు గ్రేవ్ క్రైమ్స్ని ఖచ్చితంగా పోలీసు వారు దృష్టి సారించకపోతే ఈరోజు వ్యవస్థ గాడి తప్పుతుంది. భద్రత ఈరోజు బాధితుల దాకా వస్తుందని అనుకోవద్దు, రేపు పొద్దున వెంటాడేస్తుంది. మీ జీవితంలో మీరు రిటైర్ అయ్యే వరకు కూడా మిమ్మల్ని వెంటాడేస్తుంటుంది. ఆ రోజు మిమ్మల్ని ఈ పోలీసు వారు సపోర్ట్ చేయరు, న్యాయ వ్యవస్థ సపోర్ట్ చేయదు. ఎవరో ఒకడు ఖచ్చితంగా ఒక దమ్మున్నటువంటి అధికారి ఖచ్చితంగా వస్తాడు. ఆ రోజు మీరు పడేటటువంటి బాధలు చాలా ఉంటాయి. ఇప్పుడు చేసినటువంటి పాపాలు భవిష్యత్తులో అనుభవిస్తాయి. అది మీ పిల్లలను కూడా తాగుతుంది. అందుకని మీరు డ్యూటీలు చేయడానికి సిద్ధపడండి. డ్యూటీ మీరు ట్రాన్స్ఫర్లకు భయపడకండి. ఎక్కడైనా ఉద్యోగం చేస్తారు. ఏదో సినిమాలో పోలీసు వాడు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు కానీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడు అనే ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్కి సిద్ధపడండి. మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీ కుటుంబం దగ్గర మీ ప్రతిష్ట పెరుగుతుంది. నా తండ్రి ఒక గొప్ప పోలీస్ అధికారి, నా భర్త ఒక గొప్ప పోలీస్ అధికారి అని మీ కుటుంబం మొట్టమొదటి చెప్పుకుంటుంది. ఈరోజు మిమ్మల్ని చెప్పుకోవడానికి మీ కుటుంబం లేదు, బయట సమాజం చెప్పుకోలేదు. నేరాలు చేయించేటటువంటిది పొలిటీషియన్స్, మీరు అందులో బలి పశువులుగా మారుతున్నారు.
అందుకని ఈరోజు తమిళనాడు జడ్జిమెంట్ని యావత్ పోలీసులందరూ కూడా ఎగ్జాంపుల్గా తీసుకోండి. అందుకని ఖచ్చితంగా మానవ హక్కులు రక్షింపబడలేనటువంటి సమాజం ఆట యొక్క వ్యవస్థ కన్నా ప్రమాదం. మనం ఏదో అనుకుంటున్నాం, ఎవరినో హింసిస్తున్నాం అని. ఆ తిరుగుబాటు ఒకసారి ప్రళయం కింద వస్తుంది. అందుకని మొత్తం యావత్ మానవ హక్కులకి నేను చెప్పేది ఈరోజు అన్నీ కూడా వికే సింగ్ లాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఐజీ ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో ఏంటంటే మా పోలీసు వ్యవస్థని మార్చడం ఎవరి వల్ల కదా, సాక్షాత్ భగవంతుడి దిగి వచ్చినా మా పోలీసులు మారరు అని ఆయనే స్వయంగా ఐజీగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఆయనే వేశాడు. ఇప్పుడు ఎవరి కోసం? ప్రభుత్వాధికారులు అంటే, ప్రభుత్వ వ్యవస్థలు అంటే ఇవి మనవే, మనం నిర్మించుకున్నటువంటి వ్యవస్థలో ధైర్యంగా భద్రత కోసం పోలీస్ స్టేషన్ ఆశ్రయించేలా ఉండాలి. ఈరోజు సగటు ఆడపిల్లకు భద్రత లేదంటే, ఆడపిల్లని పోలీస్ స్టేషన్కి రావాలి అంటే అవమానంగా ఫీల్ అవుతుంది. చాలా అన్యాయాలు ఇంకా పోలీస్ స్టేషన్ మెట్టెక్కుతలేదు. ఎందుకంటే ఎక్కడో ఆడబిడ్డ అన్యాయం అయిపోద్ది, ఎవడో దుర్మార్గుడు పాడు చేస్తాడు. అక్కడ జరిగినటువంటి అవమానం కన్నా, ఆత్మగౌరవం కన్నా పోలీస్ స్టేషన్ మెట్టెక్కితే మరింత అవమానాలు జరుగుతున్నాయి. పోలీసు వారు రక్షిస్తారు అనే అక్కడ నమ్మకం పోయింది. ఇలాంటి పరిస్థితుల నుంచి పోలీసు వ్యవస్థలో ప్రక్షాళన జరగాలి. ఆ ప్రక్షాళన జరిగితేనే కానీ ఖచ్చితంగా రాజకీయ మార్పు జరగాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కోరుకుంటుంది. కానీ ఇవన్నీ కూడా మేము అంత ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాం. అనేక సందర్భాల్లో మేము ప్రభుత్వానికి కూడా రిటర్న్గా రాసాం. దమ్ముంటే చేయమనండి. ఏ ప్రభుత్వానికైనా ఒక నిండు ప్రాణాలని 5గురిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అవి చెయ్యాలనే సంస్కారం పోలీసులకి ఉండాలి, ప్రభుత్వానికి ఉండాలి. అలాగే ఒక లాకప్ డెత్ జరిగింది, కొట్టి చంపేశారు. చంపేస్తే ఈ రోజుకి ఆ కేసు న్యాయస్థానంలో పరారీలో ఉన్నాడని చెప్పి తప్పుడు నివేదికల్ని న్యాయస్థానాల్లో పెడుతున్నారు. ఇవన్నీ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. మన సొసైటీ చాలా డేంజరస్ పరిస్థితుల్లో ఉంది. కానీ మనల్ని మనం కాపాడుకోకపోతే, ఇది మన దాకా తాకలేదు అనుకుంటే రేపు పొద్దున మనల్ని తాకుతుంది ఈ ప్రమాదం, మన బిడ్డలకు తాకుతుంది. అందుకని వ్యవస్థలో ఖచ్చితంగా మార్పు రావాలి. ఈ మార్పు ఎలా ఉండాలి అంటే, ఈ ప్రభుత్వాలకి, ఈ పాలకులకి బుద్ధి చెప్పేటటువంటి ఒక బెటర్ పొలిటికల్ సిస్టమ్ అనేది ఆంధ్రప్రదేశ్కి అవసరం. అప్పుడే పోలీస్ వ్యవస్థ గౌరవంగా తలెత్తి తిరుగుతుంది. ఈరోజు ఆ రేవతి అనే అమ్మాయి యావత్ భారతదేశం అంతా కూడా ఈ అమ్మాయి సెలబ్రేట్ అయిపోయింది. పోలీసుల్లో ఒక ఉత్తమరాలు ఉంది అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యమే, మా స్వప్నం, మా ఉద్యమం, మా ఆశయం నూతన ప్రజాస్వామ్య నిర్మాణం కొరకు. నూతన ప్రజాస్వామ్యం అనేది ఖచ్చితంగా ఈ సమాజానికి అవసరం అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ప్రతి వ్యక్తికి పౌర భద్రత ఉండాలని కోరుకునేటటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే ఒక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.